ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. టుడేస్ ప్రాఫెసీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేటి పరిశుద్ధాత్మని యొక్క ప్రవచనము హబక్కుకు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రాఫిటికల్ బుక్ ఆఫ్ హబక్కుక్ చాప్టర్ 3 వర్స్ 19. ప్రభువు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. The Lord is my strength. He makes my feet like a deer's. He makes me tread on high places. To the choirmaster with the stringed instruments. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హబక్కు ప్రవక్త ద్వారా. ఆయన అంటూ ఉన్నాడు కదా, ప్రభు అయిన యెహోవాయే నాకు బలము. ఈ లోకంలో నా ఏది కాదు నాకు బలము, ఒకే ఒక్కటి ఆయనే నాకు బలం. ఎందుకంటే దేవుని బలం గురించి తెలుసు. ఆయన ఒక మాట పలుకగానే ఈ భూమి ఆకాశంలో సృజించబడినవి. ఆయన ఒక మాట చెబితే మోషే తన ఎండిన కర్రను ఎర్ర సముద్రమును చీల్చడానికి ఎన్నో గొప్ప కార్యం చేసి ఉంది. కాబట్టి మన దేవుని యొక్క బలము ప్రవక్తకు తెలుసు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు కదా, ప్రభువు యెహోవాయే నాకు బలం. ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవచనానుసారంగా మీరు దేవుని మీ బలంగా చేసుకుంటే ఎటువంటి కార్యాలైనా కానీ మీరు చేయగలరు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అంతేవిధంగా రెండవది ఆయన అంటూ ఉన్నాడు కదా, నా కాళ్లను లేడి కాళ్ల వల్ల చేయుచున్నాడు. లేడి కాళ్ళు మనకు తెలుసు, కొండలు ఇవన్నీ ఎక్కుతున్నప్పుడు అది జారిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ జారిపోదు. అడుగు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే అడుగు పెట్టి ఏదో ఒక విధంగా కొండ మీదకి ఎక్కుతూ ఉంది. దానికి ఆ కాళ్ళు చేయబడిన విధానం బట్టే అది అంత ఉన్నత స్థానానికి ఎక్కగలిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని నీ బలంగా చేసుకో. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే నిన్ను దేవుడు నీ కాళ్లను, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళే విధంగా, లేడి కాళ్ళను ఏ విధంగా అయితే చేశారో అదే రీతిగా ఆయన నీ పరిస్థితులన్నిటిని కూడా మార్చి నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు. కాబట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య ప్రకారంగా మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.